అందరికీ స్వాగతం అండి. కలల మైకములో కనుమూసి నేనుంటే, కలల మైకములో కనుమూసి నేనుంటే, సెలవు గై కొనకుండా తరలిపోతారా, చమకు చమకు తారా, జనత్ జన సితారా, ఈ తారను విడిచిపోతారా, చమకు చమకు తారా, జనత్ జన సితారా, ఈ తారను విడిచిపోతానా. ఈ మధ్య పాటలు పాడటం లేదండి. దానికి చిన్న కారణం ఏంటంటే, ఎలాగో సినిమాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం పాటలు తగ్గించడం అయింది. ఎందుకో ఇవాళ మళ్ళీ పాడాలనిపించింది. ఇకపోతే మనకి ఆడ మగ తెల్లవారు లేస్తూనే బ్రష్ చేయడం ఏమిటి, వెంటనే గొంతులో పడాల్సిన పానీయం కాఫీ లేక టీ. ఇది దాదాపు 199 మందికి పెద్ద బలహీనత. అవి లేనిదే పని ముందుకి గడవదు, హుషారు రాదు. నా మటుకు నాకైతే బ్రష్ చేయగానే వెంటనే కాఫీ గొంతులో పడాల్సిందే. ఎంత డాక్టర్లు వద్దని చెప్పినా, అంటే వద్దని చెప్పేంతగా నేను ఎప్పుడూ అలవాటు పడలేదండి. ఎందుకంటే కొన్ని కూడదు అన్నవి, ఆరోగ్యకరం కానివి కంట్రోల్లోనే ఉంటాను. ఒక్క కాఫీ విషయంలో మాత్రం ఉదయం మాత్రం తాగాల్సిందే తప్పనిసరిగా. మిగతా టైంలో లేకపోయినా పర్వాలేదు, అది కూడా కాఫీ. అది నా బలహీనత. ఇకపోతే చాలామంది టీ ప్రియులు ఉంటారు కదా. ఆడవాళ్ళు కూడా పని చేసుకుంటూ ఇటొచ్చి అటొచ్చి మధ్య మధ్యలో టీ పెట్టుకుని తాగుతూ, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టిస్తూ వీళ్ళు కూడా ఒక చుక్క నోట్లో పోసుకుంటూ, ఇక మగవాళ్ళైతే ఆఫీసుల్లో కొంత పని చేశారంటే తర్వాత లంచ్ లోపల ప్రతి వాళ్ళు ఒకసారో రెండు సార్లు ఆఫీసుల దగ్గర ఉండే టీ కొట్లని సందర్శించాల్సిందేగా. అలాగా టీ అనేది మన జీవితాల్లో పెనవేసుకుపోయింది. అందుకే చిరంజీవి గారు లాంటి వాడు ఈ టీ మీద ఆయన సినిమాలో ఒక పాట కూడా పెట్టుకున్నారు. అంతగా జనం యొక్క నాలికని రుచి చూసేది నాలికే కదండి. తన అదుపులో పెట్టేసుకుంది టీ. ఆ మధ్య ఏదో కవిత్వం లాంటిది కూడా చూసాం. తాగాల్సిందే టీ, ఇంకేదో చేస్తూ ఇంకోటి మరోటి, ఇలా టీ దండకం కూడా ఉంది. ఎవరో టీ ప్రియులే రాసుంటారు. ఇప్పుడు అలాంటి టీ గురించి, నేను మొదటి నుంచి టీ ఎక్కువ అలవాటు లేదండి. మధ్యలో మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక సాయంత్రం పూట తప్పనిసరిగా టీ ఉండాల్సిందే అంటూ ఉండేవాళ్ళు. స్కూళ్ళకి వెళ్ళొచ్చి కాలేజీలకు వెళ్ళొచ్చి అప్పుడు కొంతకాలం తాగినప్పటికీ మళ్ళీ నేను ఎప్పుడు తాగినా కాఫీయే. అటువంటి ఎక్కువ జనాన్ని ఆకట్టుకున్న టీ గురించి నా అనుభవం, టీ ప్రియులకి ఒక చిన్న టిప్ అనుకోండి చెప్పబోతున్నాను. ఇది జరిగి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిందండి సుమారు, నిన్న మొన్న కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉండేది, పెద్దది, చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ అప్పుడప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రోగ్రాంలు ఇస్తూ ఉండేది. అలా నేను ఒకసారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు, అది చాలా పెద్ద ఆఫీసు. సాధారణంగా ఎప్పుడు వెళ్ళడం, ఆ పని చూసుకోవడం, రావడం అలా ఉండేది. ఒక్కొక్కసారి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా రిహార్సల్స్, రికార్డింగ్ అలా ఉండేదన్నమాట. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం ఒక్కొక్కసారి. అలా వాళ్ళు మధ్య మధ్యలో లేచి బయటికెళ్ళి టీ తాగొస్తూ ఉండేవాళ్ళు. అలాగ వాళ్ళతోటి నేను కూడా వెళ్ళాల్సొచ్చేది బయటికి. ఈ సంస్థ ఏదైతే ఉందో దానికి ఎదురుగుండానే ఉంది ఒక చిన్న టీ షాప్ అన్నమాట. సరే, నాతో ఉన్న ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు. మొదటిసారనమాట నా అనుభవం. వాళ్ళు చాయ్ తాగుతున్నారు. అక్కడ చాలా ఫేమస్ అని చెప్పుకుంటూ తాగుతున్నారు. నేను పెద్దగా చాయ్ అంటే ఇష్టపడేదాన్ని కాదు కాబట్టి తాగలేదు. ఏదో కాఫీ ఏదో తాగినట్టున్నాను. మళ్ళీ మర్నాడు వెళ్ళినప్పుడు నాతో ఉన్న నా ఫ్రెండ్ ఒక ఆవిడ, "మీరు కాఫీ తాగడం కాదండి, ఇక్కడ చాయ్ తాగండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తాగితే మీరే వదిలిపెట్టరు" అని చెప్పి నన్ను బలవంతం చేసి చాయ్ తాగమని చెప్పేటప్పటికి, సరే మొహమాటానికి సరే అని చెప్పి తీసుకున్నాను నేను కూడా చాయ్. ఆవిడ చెప్పినట్టు చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంతకు ముందు రోజు వెళ్ళినప్పుడు కూడా ఆవిడ అడుగుతున్నారు, "ఈ చాయ్ ఎలా పెడతారు ఏమిటి" అని ఆ షాప్ అతన్ని అడుగుతుంటే అతను నవ్వుతూ దాటేస్తున్నాడు కానీ చెప్పలే. సరే, మర్నాడు అందరం కూడా, ఇద్దరం ముగ్గురం కూడా అడిగాం, "చెప్పండి మాకోసారి, మేమేం పోటీ కాదు కదా"
అని అంటే సరే చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అయినా మీకు ఇళ్లలో 4, 5 కప్పులు అలా పెట్టుకుంటే ఇలా ఈ పద్ధతి కుదరదండి. ఇక్కడ మాది షాప్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ మరిగిస్తూ ఉంటాం కాబట్టి బావుంటుంది గానీ, మీకు కుదరదు అని చెప్పాడు. చెప్తూ ఏం చెప్పాడంటే ఆ రుచికి టీ ఇప్పుడు పాలు, నీళ్ళు, చాపొడి కలిపేసి పెడతారు కొంతమంది. అలా అయినా సరే, లేదా నీళ్ళల్లో టీ పొడి వేసి అవి మరిగాక తర్వాత పంచదారేసి పాలు పోస్తారు కొంతమంది. ఎలా చేసినా అవి కలిపి పెట్టినప్పుడు అది మరుగుతూ ఉండగా మరగడం మొదలుపెట్టినప్పుడు బిస్కెట్ వేయాలండి. బిస్కెట్ అంటే మీలో కొంతమందికి ఇది తెలిసే ఉంటుంది. కానీ నాకు అప్పుడు తెలిసింది. బిస్కెట్ మొత్తం కాదండి. సాల్ట్ బిస్కెట్ కాదు. మరే బిస్కెట్ కాదు. గ్లూకోజ్, బ్రిటానియా అలాంటివి ఉండేవి చూడండి అవి. అది కూడా మొత్తం వేస్తే ఏవైనా సరే ఎంత క్వాంటిటీ వేయాలో అంత క్వాంటిటీనే వేయాలి. లేకపోతే పదార్థం చెడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ సుమారు 4 కప్పులు పెట్టుకున్నారనుకోండి. 4, 5 కప్పులకి ఒక అర చెంచా ఈ బిస్కెట్ పొడి చేసి వెయ్యాలి. పొడి వెయ్యాలి. అర చెంచా అనుకోండి. తగ్గినా పర్వాలేదు ఇంకొంచెం. అంత కొద్దిగా పొడి వేసి మరిగించి మామూలుగా మనం వడగట్టేసి తాగితే ఆ చిక్కదనం ఒకలాంటి ఫ్లేవరు దానికి పట్టి చాలా బాగుండేదండి ఆ టీ. నేను కూడా ఇంట్లో తర్వాత పెడుతూ ఉండేదాన్ని. అదండి తెలుసుకున్నారుగా బిస్కెట్ పొడి వేయండి. చాలా కొద్ది మొత్తం. అంటే దాని రుచి చూసుకుని వేసుకోండి. ఓకే. తప్పకుండా చేసుకుంటారు కదూ. ఇప్పటికే చాలా టైం అయిపోయింది చిన్న టీ విషయం చెప్పేటప్పటికి. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం.